ఇరాన్ యుద్ధంలో మరణించిన తొలి 6 అమెరికన్ సైనికుల పార్థివ దేహాలు డోవర్ ఎయిర్ ఫోర్స్ బేస్కు చేరుకున్నాయి. స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరై మృతులకు నివాళులర్పించారు. మరోవైపు ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఎదురు దాడులకు దిగుతోంది. డోవర్ ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇరాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 6 సైనికుల కుటుంబాలను అధ్యక్షుడు ట్రంప్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఫిబ్రవరి 28న ఇరాన్లోని ఒక ఎలిమెంటరీ స్కూల్పై జరిగిన దాడికి ఇరాన్ కారణమని ఆరోపించారు. ఇరాన్ క్షిపణులకు ఖచ్చితత్వం లేదని ఎద్దేవా చేశారు. అయితే ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ స్కూల్పై జరిగింది అమెరికా వైమానిక దాడేనని తేలడం సంచలనంగా మారింది. టెహ్రాన్ నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇరాన్ సైనిక అవసరాలకు వాడుతున్న ఇంధన డిపోలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విమానాలు నిప్పులు కురిపించాయి. ఈ దాడులతో టెహ్రాన్, కరాజ్ నగరాల్లో భారీగా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. అటు ఇరాన్ కూడా వెనక్కు తగ్గడం లేదు. ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై, అటు దుబాయ్లోని మెరీనా ఏరియాపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ క్షిపణి దాడులు చేశారు. బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా మీదుగా డ్రోన్లు, మిసైళ్లు దూసుకుపోతుండటంతో ఆయా దేశాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా తన సొంత తప్పుడు అంచనాల బురదలో చిక్కుకుపోయిందని ఆయన విమర్శించారు. ఇరాన్ను ముక్కలు చేయాలన్న ట్రంప్ వ్యూహం ఎప్పటికీ నెరవేరదని, తాము ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. యుద్ధం మరింత తీవ్రమవుతుందని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.